భర్త రమేష్ పరమబద్ధకంగా తయారయ్యి కొడుకు, భర్త, తండ్రి అన్ని బాధ్యతల్ని మరచి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు. తల్లిదండ్రులు శారదా ప్రసాదులు చెప్పినా వినిపించుకునేవాడు కాదు. భార్య అనామిక చెప్పింది పెడచెవిన పెట్టేవాడు. ఇక పిల్లలు నాన్న అంటూ ఎంతో ప్రేమగా చెప్పిన మాటల్ని అర్థం చేసుకునేవాడు కాదు. ఇలా చూడండి, ఎవరు ఎన్ని విధాలా చెప్పినా నేను ఈ బద్ధకాన్ని వదిలిపెట్టను. బయట అడుగుపెట్టి ఏ పని చేయను. ఇంట్లోనే ఉంటూ నాకు ఎప్పుడు ఆకలైతే అప్పుడు అన్నం పెట్టమని అడుగుతాను. పెట్టివ్వాల్సిన బాధ్యత భార్యగా నీకుందనామిక. నా తల్లిదండ్రులుగా ఏ కష్టం చేసినా సరే నన్ను పోషించాల్సిన బాధ్యత మీకుంది. అది కాదండి అనామిక, నువ్వేం చెప్పినా నేను విన్ను. నేను ఇలాగే ఉంటాను. బయట అడుగు పెట్టను, ఏ పని చెయ్యను, ఇంట్లోనే ఉంటాను. ఇలా బద్ధకంగానే ఉంటాను. నేను వెళ్ళి పడుకుంటాను. లేచి తినటానికి కోడికూర రెడీ చేసి పెట్టు అని రమేష్ బెడ్రూంలోకి వెళ్ళిపోతాడు. ఏం చేద్దామత్తయ్య, ఇలాంటి కొడుకుని కన్నందుకు, మాకు భర్తగా పొందినందుకు, నీకు ఇట్లాంటి తండ్రి కడుపుని పుట్టినందుకు పిల్లలకి రమేష్ని భరించక తప్పదు కోళ్ళ. ఎన్నాళ్ళు అత్తయ్య, మే సచ్చేంతవరకు తప్పదు కోళ్ళ. అలా మాట్లాడకండి అత్తయ్య, ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇందులో ఆలోచించటానికి ఏం లేదు కోళ్ళ. ఇప్పుడు నేను పగలు మాత్రమే సెక్యూరిటీ గార్డు జాబు చేస్తున్నాను. ఇక నుంచి రాత్రిపూట కూడా ఏదైనా పని దొరుకుతుందేమో చూడాలి. నేను కూడా ఇంకో 2-3 ఇళ్ళు చూసుకుంటా. అత్తయ్య, మావయ్య మీరెక్కడికి వెళ్ళకండి. నాకు ఒక ఫుడ్ బిజినెస్ ఆలోచన వచ్చింది. ముగ్గురం కలిసి వ్యాపారం చేసుకుందాం. ఫుడ్ వ్యాపారమా? అవునత్తయ్య. కొంచెం అర్థమయ్యేలా చెప్పుకోవాలా? అదే మావయ్య, రోడ్డు మీద భోజనం తయారు అంటూ చిన్న చిన్న పరదాలు వేసుకుని అన్నం, అన్ని రకాల కూరలు అమ్ముతూ ఉంటారు కదా, ఆ వ్యాపారం చేద్దామంటున్నా. నీకు వచ్చిన ఐడియా బాగానే ఉంది. మరి ప్రయత్నం చేయడంలో తప్పు లేదుగా. మరి మీరేమంటారండి? అత్తా కోడలిద్దరూ సిద్ధపడ్డ తర్వాత నేనేమంటాను? కానివ్వండి. ఎన్నాళ్ళిలా 10,000కి 5,000కి పనిచేస్తా, ఒక పూట తింటా బతుకుతాను చెప్పండి. దేవుడి దయతో మన అదృష్టం ఉంటే ఈ ఫుడ్ వ్యాపారం కలిసి వచ్చుద్దేమోనని అనుకుంటున్నాను. సరే మావయ్య, మీరింటి దగ్గరే ఉండండి. నేను అత్తయ్య వెళ్ళి కూరగాయలు, చికెను, మటను తీసుకొస్తాం. ఇంకా ఎగ్స్ కూడా తీసుకొస్తాం. మరి డబ్బులు కావాలి కదా కోళ్ళ. ఈ నెల మీకు జీతం వచ్చింది కదా, అందులో నుంచి వాడుకుందాం. కోళ్ళ, భవ్య స్కూల్ ఫీజు కట్టాలిగా. ఈ డబ్బులు అందుకోసమే అనుకున్నాం కదమ్మా. ఇప్పుడు మళ్ళీ వ్యాపారం కోసం వాడితే భవ్య స్కూల్ ఫీజు ఎలా కోళ్ళా? మావయ్య, నేను స్కూల్కి వెళ్ళి మేడంతో మాట్లాడి గడువు తీసుకుంటాను. ఆ మేడం మన బాధని అర్థం చేసుకుంటుంది. సర్లే కోళ్ళ, మంచి మనసుతో మనమేం చేసినా ఆ దేవుడి ఆశీస్సులు ఏదో ఒక విధంగా మనకుంటాయి తల్లి. అత్తాకోడలిద్దరూ వెళ్ళి కావాల్సిన వాటిని తీసుకొని రండి. మనం అనుకున్నట్టుగా ఫుడ్ వ్యాపారం చేద్దాం. అత్తాకోడళ్ళు కూరగాయల కోసం సరుకుల సంచులు తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరారు. ప్రసాదు తన బద్ధకం కొడుకు దగ్గరికి వచ్చాడు. బెడ్ మీద రమేష్ హాయిగా పడుకుని ఉన్నాడు. ఏం బాబూ, బద్ధకరత్న, లేస్తావా? ఇంకా పడుకునే ఉంటావా? రమేష్ ఏం కదలకుండా అలా పడుకునే ఉంటాడు. అత్తాకోడళ్ళు కూరగాయలు, సరుకులు తీసుకుని ఇంటికొచ్చారు. ఇంట్లో అన్ని రకాల కూరగాయలు వేసి అత్తాకోడళ్ళు, ప్రసాదు కబుర్లు చెప్పుకుంటూ వాటిని కట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రుచికరంగా వంటలు చేస్తూ ఉంటారు. రమేష్ హాయిగా పడుకొని ఉంటాడు. కమ్మగా చేసిన వంటల్ని పెద్ద పెద్ద గిన్నెల్లో పెట్టుకుని రోడ్డు మీద ఒకచోట పరదా కట్టి టేబుల్ ఫుడ్ ఐటమ్స్ పెట్టి భోజనం తయారు అనే బోర్డు పెట్టి ఎదురు చూస్తూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. అత్తాకోడళ్ళు, ప్రసాదులు కలిసి అక్కడ రోడ్డు మీద పెట్టిన ఫుడ్ వ్యాపారం దగ్గరికి ఎవ్వరూ రావటం లేదు. కాళ్ళ, మనం ఇక్కడ ఫుడ్ పెట్టి గంట నుంచి ఎదురు చూస్తున్నాం. తినటానికి ఎవరో రాలేదు. వస్తారన్న ఆశ కూడా లేదు శారదా. అత్తయ్య, మావయ్య, మీరు పెద్దవాళ్ళు, అలా నిరాశపడితే ఎలా చెప్పండి? మనం ఇక్కడ భోజనం పెట్టింది ఈరోజే కదా, మరి కొంత సమయం ఎదురు చూద్దాం. ఆశపడ్డంలో తప్పు లేదు కదా. సర్లే కోళ్ళ, నీకోసం ఇంకో గంట చూద్దాము. ముగ్గురూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఓ 10 నిమిషాల తర్వాత ఒక్కరు తినటానికి వచ్చారు. ముగ్గురూ అతన్ని చూసి సంతోషపడతారు. అతనికి అన్నమూ పెడతారు. ఆ తర్వాత మరొక 2 వచ్చారు. అలా సమయం గడుస్తున్న కొద్దీ తినటానికి వస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. 2 గంటల్లో ముగ్గురు కలిసి ఎంతో కష్టపడి తాము తయారు చేసిన ఫుడ్ మొత్తాన్ని అమ్మేస్తారు. అప్పుడు వాళ్ళకి ఈ ఫుడ్ వ్యాపారంలో సక్సెస్ సాధిస్తామని నమ్మకం వచ్చింది. ఫుడ్ మొత్తం పూర్తయ్యాక ముగ్గురు కలిసి ఆటోలో ఇంటికొచ్చారు. ఇంట్లో కూర్చున్నారు. శారద ఆ రోజు వచ్చిన డబ్బుల్ని లెక్కబెడుతూ ఉంటుంది. కోడలు తెలివిని మెచ్చుకోవాలండి. అవును శారద, నిజం చెప్పావు.
మన కోడలికొచ్చిన తెలివితో ఈరోజు మనం ఫుడ్ వ్యాపారంలో 2000 సంపాదించాం. ఇలాగే రోజు మన ఫుడ్ వ్యాపారం సాగితే మన కష్టాలు తొందరలోనే తీరిపోతాయి. పిల్లల్ని మంచి స్కూల్లో చదివించొచ్చు నిజం చెప్పారండి అని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా అతి కష్టం మీద రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అనామిక, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. సరేనండి. అనామిక కిచెన్లోకి వెళ్ళింది. ప్రసాదు బద్ధకంగా మారిన కొడుకుని చూస్తూ, బద్ధకంగా తయారైన నిన్ను బడికి వెళ్తున్న పిల్లలు హరీషు భవ్యల్ని ఏ కష్టం రాకుండా చూసుకోవాలని పోషించుకోవాలని మా కాళ్ళు అనామిక ఫుడ్ వ్యాపారం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడేం చేయమంటారు? నీ బాధ్యతని నువ్వు తెలుసుకో బాబు. అనామిక అన్నం కూర వేసిన ప్లేట్ని తీసుకుని రమేష్ దగ్గరికి వచ్చింది. ఇవ్వు కోళ్ళ, ఇవ్వు. కడుపు నిండా తింటాడు, కంటి నిండా నిద్రపోతాడు. కొంచెమైనా బుద్ధుండాలరా. మావయ్య, తినేటప్పుడు ఎందుకు చెప్పండి? తిన్న తర్వాత అయ్యగారు మన మాటలు వినడు కదమ్మా. వదిలేయండి మావయ్య అని రమేష్ని కిచెన్లోకి తీసుకెళ్లి అన్నం పెడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కోడలు అనామిక తన అత్తమామలు శారదా ప్రసాదులతో కలిసి రోడ్డు మీద ఒక చోట భోజనం అమ్ముతూ డబ్బుల్ని సంపాదిస్తూ పిల్లల్ని బాగా చూసుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో వర్షాకాలం మొదలైంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా నాన్ స్టాప్గా వర్షం పడుతూ ఉండటంతో అనామిక మొదలుపెట్టిన ఫుడ్ వ్యాపారం సరిగ్గా సాగటం లేదు. వర్షం కారణంగా ఫుడ్ వ్యాపారాన్ని సరిగా కొనసాగించలేకపోతారు. ఇంటి దగ్గర ఉంటూ ముగ్గురు బాధపడుతూ ఉంటారు. కోళ్ళ, ఈ వర్షాకాలంలో మన ఫుడ్ వ్యాపారం ఎట్లా నడిపిస్తాం? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఎలా అన్నదే అర్థం అవట్లేదు. అనామిక ఆలోచిస్తూ రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది. రోడ్డు మీద వెళ్తున్న ఆటో కనిపిస్తుంది. అత్తయ్య, ఆటోలో ఫుడ్ తీసుకెళ్ళమితే? ఆటోలోనా? బాగుంటుంది కోళ్ళ, కానీ ఆటో అతను ఎంత తీసుకుంటాడేమో. మీరు ఇంట్లోనే ఉండండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. అనామిక గొడుగు పెట్టుకుని ఆటో స్టాండ్ వరకు వెళ్ళింది. 2 ఆటోలు ఉన్నాయి. వాళ్లతో మాట్లాడింది. వాళ్ళు చెప్పిన అమౌంట్ విని మరొక మాట మాట్లాడకుండా అనామిక ఇంటికొచ్చింది. ఆటో వాళ్ళని అడిగావా కోళ్ళ? అడిగాను అత్తయ్య. మన ఆస్తులు అడుగుతున్నారు వాళ్ళు. అంత పెద్ద మొత్తాలు అడుగుతున్నారా కోళ్ళ? అవునత్తయ్య, వర్షంలో మీరు టౌన్ మొత్తం తిరుగుతూ ఫుడ్ బిజినెస్ అప్లై చేయాలి కాబట్టి 2000 వరకు ఇవ్వమంటున్నారు అత్తయ్య అని చెప్పగానే శారద కోపంగా తిట్ల పురాణం చదవటం మొదలుపెట్టింది. ఊరుకోవే శారద, ఎవరి కష్టం వాళ్ళది. ఎవరి కష్టాన్ని మనం తక్కువ చేయకూడదు. అత్తయ్య, నాకొక సూపర్ ఆలోచన వచ్చింది. ఖరీదైన ఆలోచన, ఖర్చులేని ఆలోచన. ఖర్చులేని ఆలోచన అత్తయ్య. మరి ఆలస్యం ఎందుకు? ఆ ఖర్చులేని ఆలోచన చెప్పు. రిక్షా హోటల్ పెట్టేద్దాం అత్తయ్య. అదెట్ట చేస్తావే? అనామిక వివరంగా చెప్పింది. అది విని శారద సంతోషపడింది. వారేవా కోళ్ళ, నువ్వు చెప్పిన రిక్షా హోటల్ ఐడియా బాగుంది. ఇక ఆలస్యం ఎందుకు, మనం వంటలు చేయడం మొదలు పెడదాం. అత్తయ్య, మీరు మావయ్యతో కలిసి వంటలు చేస్తూ ఉండండి. నేను వెళ్ళి రిక్షా హోటల్ని తయారు చేస్తాను. సరే కోళ్ళ. వర్షం పడుతూ ఉండగా అనామిక గొడుగు పట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళింది. శారదా, ప్రసాదు పిల్లలు కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. అనామిక మెకానిక్ షాప్కి వెళ్ళింది. మెకానిక్తో మాట్లాడుతూ తనకు కావాల్సినట్టుగా మార్చుకుంటుంది రిక్షాని. శారదా, ప్రసాదులు కూరలు చేస్తూ ఉంటారు. ఇక అప్పట్నుంచి వర్షంలో కోడలు అనామిక తన అత్తమామలతో కలిసి రిక్షా హోటల్ నడిపిస్తూ ఫుడ్ వ్యాపారం చేస్తూ ఉంటుంది. బద్ధకపు భర్తని, బడికి వెళ్తున్న పిల్లల్ని శ్రద్ధగా, ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. డాండ్రఫ్ సమస్య ఉన్న కోడలు అనామిక చింపిరి జుట్టుతో డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని 2 చేతులతో దారుణంగా గీక్కుంటూ ఉంటుంది. జుట్టు మొత్తం డాండ్రఫ్తో నిండిపోతుంది. అద్దంలో తనని తాను చూసుకుంటూ బాధగా, ఈ డాండ్రఫ్ పాడుగాను నాకెక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎవరి నుంచి వచ్చిందో కూడా అసలు అర్థం కావట్లేదు. నిమిషం కూడా గ్యాప్ లేకుండా తల మొత్తం గీకుతూనే ఉన్నాను. దురద తగ్గట్లేదు, ఈ డాండ్రఫ్ పోవట్లేదు. అంత నా కర్మ అని బాధగా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నగలేసుకుని అందంగా అత్తగారు శారద తయారై కోడలు అనామిక బెడ్రూమ్ గుమ్మం దగ్గరికి వచ్చి అనామిక వైపు చూసింది. ఏడుస్తూ తలగీక్కుంటూ కనిపించింది. శారదకి జాలేసింది. డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్న కోడలను చూస్తుంటే జాలి వస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. దగ్గరికి వెళ్ళావో ఓదార్చలేను. అలాగని దువ్వెని తీసుకుని కోడల తల మొత్తం రాత్రి పగలనే తేడా లేకుండా గీకుతూ ఉండలేను కదా. కోళా, ఏంటో చెప్పు అత్తయ్య అని అత్తగారు శారద వైపు చూసింది.
నగలు వేసుకుని అందంగా తయారైన అత్తగారు శారద కనిపించింది. ఏంటత్తయ్య విశేషం? ఎప్పుడు కట్టని పట్టుచీర కట్టారు, ఎన్నడూ వేరు నగలు వేసుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? మా చెల్లి సావిత్రి వాళ్ళ ఊరికి పోతున్నాం. ఈరోజు 20వ తారీఖు కదా, సావిత్రి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా. నేను ఆ విషయం మర్చిపోయిన అత్తయ్య. ఒక 10 నిమిషాల్లో హాల్లో ఉండండి. కోళ్ళ, ఈ డాండ్రఫ్ సమస్యతో బాధపడతా ఉన్నావుగా, నువ్వు ఫంక్షన్కి రాబాక, ఇంటి దగ్గరే ఉండు. దొర తగ్గే వరకు అట గీక్కుంటానే ఉండు. నేను మీ మావయ్య మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాంలే, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు. అత్తయ్య, ఈ డాండ్రఫ్ అనేది అంటువ్యాధి ఏమీ కాదు. నేను కూడా చిన్నత్తయ్య వాళ్ళ ఫంక్షన్కి వస్తాను అత్తయ్య. వద్దులే కోళ్ళ, నువ్వు నీ గదిలో నుంచి బయటికి రాబాక. నీకున్న చుండ్రు రోగాన్ని చూసి ఊరంతా హేళన చేసుద్ది. నోటుకొచ్చిన మాటలు అంటా ఉంటారు. ఆ మాటలు విని నేనా తట్టుకోలేను. నువ్వు ఇంటి పట్టునే ఉండుకోళ్ళ. ఊరి వాళ్ళు నా డాండ్రఫ్ గురించి మాట్లాడుకుంటూ హేళన చేస్తారని మీరు కూడా నన్ను ఫంక్షన్కి తీసుకెళ్లకుండా ఉంటారా అత్తయ్య? తప్పదు కదా మరి. వాళ్ళు మాటలనే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి చెప్పు? నువ్వే ఇంటి దగ్గరే ఉండానామేక, నేనా మీ మా వీళ్ళు వస్తాం గాని అని చెబుతూ ఉండగానే ప్రసాదు శారద దగ్గరికి వచ్చాడు. శారదా, వెళ్దాం పదా. శారదా ప్రసాదులు కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అనామిక మాత్రం అద్దంలో తన డాండ్రఫ్ని చూసుకుంటూ తలని బాధతో గోక్కుంటూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి ట్యూషన్ నుంచి పిల్లలు హరీషు, భవ్యలు కిచెన్లో తలగీక్కుంటూ వంట చేస్తున్న అనామికని చూశారు. అయిష్టంగా ముఖాలు పెట్టుకున్నారు. కొంచెం కోపంగా, మమ్మీ నువ్వెందుకు వంట చేస్తున్నావు? నానమ్మ ఎక్కడికి వెళ్ళింది? అవును మమ్మీ, నానమ్మ ఇంట్లో లేదా? లేదు తల్లి, ఫంక్షన్కి వెళ్ళారు. నేను మీకు నచ్చిన వంటలు చేస్తున్నాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి పిల్లలు. పిల్లలు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. అనామిక అన్నీ సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఇంతలో ఆఫీస్ నుంచి రమేష్ వచ్చి సోఫాలో కూర్చుంటాడు. అనామిక తలగొక్కుంటూ తాగడానికి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ నీళ్లలో తెల్లగా డాండ్రఫ్ ఉంటుంది. రమేష్కి కోపం వచ్చింది. అనామికాని చూశాడు. అనామిక తలగీక్కుంటూ కనిపించింది. అనామిక తలలో ఉన్న డాండ్రఫ్ మొత్తం రమేష్ మీద పడుతూ ఉంటుంది. అనామిక, అమ్మ ఇంట్లో లేదా? అత్తయ్య లేదండి, ఊరికెళ్ళింది, రేపొస్తుంది. అవునా? వంట చేసి వెళ్ళిందా? లేదండి, నేనే చేశాను. ముందు నీళ్లు తాగండి. ఇప్పుడు వదిలే అనామిక అంటూ రమేష్ వెళ్ళిపోయాడు. అనామిక డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి నెత్తిని గోక్కుంటూ ఉంటుంది. సమయం అలా గడుస్తూ ఉంటుంది. హరీషు, భవ్య, రమేష్ ఎవ్వరూ తినటానికి రాలేదు. ఇదేమిటి, టైం చూస్తే 9 అయిపోతుంది, తినడానికి పిల్లలు రాలేదు, ఆయన కూడా రాలేదు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అనామిక బెడ్రూంలోకి వచ్చింది. పిల్లలు, రమేషు దిగులుగా కూర్చుంటారు. ఏంటి పిల్లలు, ఏంటండి తినడానికి రాకుండా మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? మమ్మీ, డాండ్రఫ్తో నువ్వు చేసిన వంటలు మాకొద్దు మమ్మీ. డాడీ మా కోసం ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. ఏంటండి మీరు చేసింది? నేనెంతో కష్టపడి మీకు పిల్లలకి ఇష్టమైన వంటలని చేసి పెట్టాను కదా. నువ్వెలా చేసావో మాకు తెలుసు మమ్మీ. తాగే నీళ్ళలోనే కాదు, అన్నంలో, కూరల్లో, చారుల్లో ఎక్కడ పడితే అక్కడ మొత్తం నీ డాండ్రఫ్ వేసి వంట చేసావని మాకు తెలుసు. అందుకే మేము నువ్వు చేసిన వంటలు తినము. డాడీ ఆర్డర్ పెట్టారు కదా బిర్యానీ, అదే మేము తింటాము. అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనామిక, ఈ డాండ్రఫ్తో నువ్వు ఇంట్లో ఏ పని చేయకు, హాయిగా రెస్ట్ తీసుకో. ఒక పని మనిషిని మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు చేసిన వంటల్ని నువ్వే తిను. వెళ్ళు, మేం బిర్యానీ తింటాంలే. అనామిక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. రమేష్ పిల్లలు వచ్చి బిర్యానీ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటారు. అనామిక కిచెన్లో ఏడుస్తూ ఉంటుంది. ఆ మరుసటి రోజున శారదా ప్రసాదులు ఇంటికొచ్చారు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. కొడుకు ఆఫీస్కి వెళ్ళుంటాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళుంటారు. ఇంటికి తాళం వేసి మరి మన డాండ్రఫ్ కోళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? కూరగాయల కోసమో, కిరాణా సరుకుల కోసమో, లేదా ఇంకేదైనా అవసరం ఉండి ఎక్కడికైనా వెళ్ళుంటుందిలే శారదా. కోడలికి ఫోన్ చేయి, ఎక్కడుందో తెలుసుద్దిగా. శారద ఫోన్ చేసింది. అనామిక ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వెంటనే రమేష్కి చేసింది. బాబు రమేష్, కాల్ ఇంటి దగ్గర లేదు, ఫోన్ కూడా కలవట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? నీకేమైనా చెప్పేసి వెళ్ళిందా? రమేషు పిల్లలు రోడ్డు మీద ఉంటారు. కంగారుతో, నేను పిల్లలు ఉదయం నుంచి అనామిక కోసమే వెతుకుతున్నామమ్మా. ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. ఉదయం లేచి చూసేసరికి అనామిక లేదు. అప్పటి నుంచి వెతుకుతూ అందరికీ ఫోన్ చేస్తున్నాను. అందరూ ఇంటికి రాలేదని చెప్తున్నారు. మాకు కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఏమైనా నువ్వు కోడలను తిట్టావా?
డాండ్రఫ్తో వంటలు ఎందుకు చేసావని నేను పిల్లలు అన్నాం. రాత్రి తను చేసిన వంటలు కూడా తినలేదు బాధ కలిగి అనామిక ఎక్కడికి వెళ్ళిపోయినట్టుందిరా అని అందరూ అనామికాని వెతుకుతూ ఉంటారు. అనామిక గుళ్ళోని ఒక మహర్షి ముందు నిలబడి దండం పెడుతుంది. ఆ మహర్షి కళ్ళు తెరిచి అనామిక వైపు చూశాడు. అనామిక తన జుట్టును చూపించి తన బాధని చెప్పింది. అప్పుడు ఆ మహర్షి అనామిక చెయ్యాల్సిన పని గురించి వివరంగా చెప్తాడు. అనామిక శ్రద్ధగా వింటుంది. నేను చెప్పినట్టుగా చేయి తల్లి. చుండు తగ్గటంలో నీకు ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అలాగే అంతా మీరు చెప్పినట్టే చేస్తాను. అనామిక గుడి నుంచి బయలుదేరి దారిలో ఒక చోట వేపాకు తీసుకుంటుంది. చకచక ఇంటికొచ్చింది. ఇంటి ముందున్న శారదని చూసింది. వాళ్ళతో మాట్లాడి తాళం తీసింది. శారద ఫోన్ రమేష్కి చేస్తుంది. బాబు కాల్ ఇంటికి వచ్చేసిందిలే అని చెప్పింది. అనామిక కిచెన్లో వేపాకుతో మహర్షి చెప్పిన మరిన్ని ఆకుల్ని వేసి గ్రైండ్ చేస్తుంది. ఎందుకు కోళ్ళ అన్ని ఆకుల్ని తీసుకెళ్లి మిక్సీ పడుతున్నావు? అత్తయ్య నన్నేం అడగకండి. డాండ్రఫ్కి నేనే మందును తయారు చేసుకుంటున్నాను. వేపాకు మంచి ఔషధం చెట్టు కదా. అవును కోళ్ళ, అందుకే అత్తయ్య వేపాకుతో పాటు ఇక్కడున్న కొన్ని ఆకులు కలిపి నూరి తలకు పెట్టుకుంటాను. ఈ డాండ్రఫ్ వల్ల బయట వాళ్ళు ఎంతలా బాధ పెట్టినా ఎన్ని మాటలన్నా నేనేం పెద్దగా పట్టించుకోలేదు, బాధపడలేదు. కానీ నా పిల్లలు నా భర్త కలిసి చేసిన అవమానం మాత్రం నేను భరించలేకపోయాను అని చెప్తూ ఉండగా రమేషు పిల్లలు ఇంటికొచ్చారు. సారీ అనామిక, నా మాటలు నేను ఇంతలా బాధ పెడతాయని నేను అనుకోలేదు. మమ్మీ వెరీ వెరీ సారీ, నన్ను కూడా మన్నించు మమ్మీ. పిల్లలు బాధగా చెప్పగానే అనామిక తల్లి మనసు కరిగిపోతుంది. వెంటనే నవ్వుతూ, సరే పిల్లలు మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను ఈ నూరిన వేపాకుని తలకి పెట్టుకోవాలి. రమేష్ పిల్లలు శారద అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక రోజూ వేపాకుని మెత్తగా నూరి తలకి రాసుకుంటూ ఉండేది. అనామిక డాండ్రఫ్ కొంచెం కొంచెంగా తగ్గటం మొదలవుతుంది. అది అనామిక గమనిస్తుంది, సంతోషపడుతుంది. అత్తయ్య ఈ వేపాకు వాడడం వల్ల నాకున్న డాండ్రఫ్ కొంచెం కొంచెం తగ్గిపోతూ వస్తుంది. చాలా సంతోషం కోళ్ళ, మంచి శుభవార్త చెప్పు. నీలాగే చాలామంది మా ఊరిలో ఈ డాండ్రఫ్ వల్ల ఎన్నో బాధలు పడుతున్నారు. వాళ్ళకు కూడా సహాయం చేయి, వాళ్ళ జీవితంలో కూడా సంతోషాన్ని నింపుకోళ్ళ. అలాగే అత్తయ్య అని అనామిక అప్పట్నుంచి ఊరిలో స్వేచ్ఛగా తిరగటం మొదలుపెట్టింది. అది చూసి ఊరి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అనామికతో మాట్లాడాలని చూస్తూ ఉంటారు. మొన్నటి వరకు నాతో మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడేవాళ్లు కాదు. ఇప్పుడు మాత్రం నాతో మాట్లాడాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలుసు. అనామిక, నా చెల్లికి కూడా డాండ్రఫ్ సమస్య ఉంది. నీ దగ్గర మందుందని, అది నువ్వు వాడుతున్నావని మాకు అర్థమైంది. కొంచెం ఆ మందు కూడా మాకు ఇవ్వవు, కావాలంటే డబ్బులిస్తాం అని చెప్పటంతో అనామిక బాగా ఆలోచించి, వేపాకు మందుని షాంపూ రూపంలో తక్కువ డబ్బులు కమ్మి ఆ డబ్బుల్ని పేదవాళ్ళకి పంచిపెడతాను అని అనుకొని అప్పట్నుంచి వేపాకు మందు షాంపూని తయారు చేసి అమ్మటం మొదలుపెట్టింది అనామిక. అలా అమ్మగా వచ్చిన డబ్బులని అనాథాశ్రమాలకి ఇచ్చేది. అలా సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండేది అనామిక.